నాకు తెలిసిన ఎంజాయ్ ఏదో 31st వచ్చిందని హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం, ఎంజాయ్ చేయడం, ఒక పిల్లని తీసుకొని రోడ్ల మీద బైక్ల మీద బుర్రని తిరగడం, పబ్బుకి వెళ్ళి మందు తాగుకుంటా డ్యాన్సులు చేయడం, అది కాదు మామ ఎంజాయ్ అంటే. ఎంజాయ్ అంటే నాకు తెలిసిన ఎంజాయ్ ఎలా ఉంటుందో తెలుసా? ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముళ్ళు అందరూ ఉండాలి, బాబాయిలు చుట్టాలను అందరినీ పిలిపించాలి. అందరినీ పిలిపించి మంచి భోజనాలు చేసి వండుకొని వంటలు చేసి వాళ్ళతో మాట్లాడుకుంటా మంచి పాటలు పాడుకుంటా ఆడుకుంటూ అలా ఏనుగా కూర్చొని అందరూ ఎదురుగా కూర్చొని తినుకుంటా మాట్లాడుకుంటా ఉంటే అది ఎంజాయ్మెంట్ అంటే నాకు తెలిసిన ఎంజాయ్. 4 రోజులు బతికినా సరే కానీ అందరితోనే హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. మనం ఎన్ని బాధలు పడ్డా పర్లేదు, ఎన్ని కష్టాలు పడ్డా పర్లేదు, కానీ మన అనుకునే వాళ్ళకి కష్టాలు కలగకుండా చూసుకోవాలి. అది నాకు తెలిసిన ఎంజాయ్మెంట్. అంతేగాని మీ లెక్క 4 ఫ్రెండ్స్ని వేసుకొని రోడ్ల మీద బుర్ర అని ఆరన్లు కొట్టుకుంటూ గిర్రలు కొట్టుకుంటూ అమ్మాయిలను చూసుకుంటూ తిరుగుకుంటా అదేం ఎంజాయ్మెంట్ రా? నాకు అస్సలు నచ్చదు అలాంటివి. ఎందుకంటే సమాజంలో మనం చేసే పనులు 10 మందికి ఉపయోగపడాలి, కానీ 10 మందిని చెడగొట్టేలా ఉండకూడదు, నా ఉద్దేశం అది. ఇంకోటి ఏంటంటే ఏదో 31st వచ్చిందాం ఫుల్ తాగాలి, బాంబులు కాల్చాలి, ఏదో హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందని కొత్త సంవత్సరం మారిందని చెప్పి ఇవి కాదు. ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళు, కుటుంబంతో ఉండు, తెల్లారితే ఏం చేయాలి, అమ్మ ఈ సంవత్సరం మంచిగా ఉండాలి, మనం అందరం హ్యాపీగా ఉన్నాం, పోయిన సంవత్సరం ఫ్రెండ్స్తో తిరిగిన అడ్డమైన పనులు చేసిన చెడ్డ పనులు చేసినమ్మా, మరి ఈ సంవత్సరం మంచిగా ఉంటా, మీరు అందరితో నాతో ఉండాలి తోడుకు, నేను మీ అందరితో ఉంటా అని చెప్పి ప్రేమతో పలకరించి చూడు, అక్కడ ఎంత ఆనందం ఉంటుంది తెలుసారా? నువ్వు కోట్లు పెట్టినా ఆ ప్రేమ ఆనందం దొరకదు, ఫ్యామిలీ దగ్గర దొరికిన ఆనందం. అర్థమైందా? సరే, కొంతమంది చుట్టాలలో గొడవలు తిట్టులు కామన్లు ఇవి ఎందుకంటే కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం మంచిగా ఉంటామలే, 10 మందిని మంచిగా ఉంచాలని అనుకున్నాం కదా, అనుకున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు, కాంప్రమైజ్ అయిపోవాలి, మనోళ్ళే కదా అని చెప్పి లైట్ తీసుకోవాలి, అంతే. హ్యాపీగా వెళ్ళిపోతుంది జీవితం. అంతేగాని ఫ్రెండ్స్ని తీసుకొని తిరిగి అమ్మాయిలతో తిరిగి తర్వాత పబ్కి వెళ్ళి అక్కడ మందు తాగి డ్యాన్సులు చేయడం, హైదరాబాద్లో ఉండి అడ్డమైన పనులు చేస్తే మనం ఎన్ని గోల్స్ పెట్టుకొని వస్తాం చెప్పు? ఫ్యామిలీని వదిలేసి ఊరిని వదిలేసి ఏదో ఒకటి పట్టుదలతో సాధించాలి అని చెప్పి హైదరాబాద్కి వచ్చి మనం ఒంటరిగా కష్టపడుతున్నాం. ఆ కష్టం ఇప్పుడు ఒక 31st వచ్చిందని ఒక నైట్కి నువ్వు 10,000 ఖర్చు పెట్టచ్చు, 20,000 ఖర్చు పెడతావు, కానీ ఆ 10-20,000 సంపాదించాలంటే ఒక నెల మొత్తం కష్టపడాలి. ఎంత బాధ ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. అదే ఒక్క నైట్ నువ్వు 31స్ట్కి మందు తాగకుండా ఎవరితో తిరగకుండా హ్యాపీగా తిని పడుకో, లేదా కుదిరితే పైసలు ఉంటే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అందరితో గడుపు, ఎంత ఆనందం ఉంటుంది చూడు. చెప్తే వినంట్రా. అందుకే నేనైతే ఈ సంవత్సరం మాత్రం అనుకున్నా, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచిగా ఆలోచన ఉన్నోళ్ళతోటి, మంచి కుటుంబ సభ్యులుగా అందరితో హ్యాపీగా ఉన్నోళ్ళతోని మంచిగా ఉండాలి అనుకుంటున్నా. అందుకే చెడు దోస్తానం మొత్తం దూరం చేసిన. ఇంకోటి ఈ 31స్ట్కి మాత్రం నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీ అందరికీ చెప్తున్నా వెళ్ళండి ఫ్యామిలీ కాడికి అని, కానీ నేను వెళ్ళలేకపోయాను. నేనైతే ఒంటరిగానే ఉన్నా ఈరోజు, నా రూమ్లో నేను ఒక్కనే ఉన్నా, ఎవరితో కలవలే, ఎవరితో మాట్లాడలేదు, 31st కూడా చేసుకోలేదు. ఓకేనా? 11:30కి పడుకున్నాను, ఎందుకంటే అందరికి కేకులకు వస్తారు కదా, మళ్ళీ 12 అయితే, అందుకే ఆ సౌండ్లు కూడా వినపడకూడదు అని చెప్పేసి చెవులలో పత్తి పెట్టుకొని మరి పడుకున్నా. ఓకేనా? 31st వస్తుంది, సంక్రాంతి వస్తుంది, క్రిస్మస్ పండుగ వస్తుంది, అన్ని పండుగలు వస్తుంటే పోతుంటే మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం. కానీ మన క్యారెక్టర్ మారకూడదు, మన మనసు మారకూడదు. రెండోది మన సంపాదన మారాలి, మన ఎదుగుదలని మనం మార్చుకోవాలి, 10 మందిని మార్చాలి. అంతేగాని మధ్య తర్వాత పరిస్థితుల్లో ఇప్పుడు ఎంతోమంది బతుకుతున్నారు, కానీ దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఇలాంటివన్నీ మనం తగ్గాలి. చెడు తిరుగుడు తగ్గాలి, తాగుడు మానేయాలి. రెండోది అమ్మాయిల గిమ్మాయిల లవర్లు అని టైం వేస్ట్ చేసుకోకుండా, ఎందుకు అన్నీ వేస్ట్ అయ్యి 4 రోజులే పనికిరావు ఎక్కువ రోజులు. కాబట్టి నా మాటిని ఈ హ్యాపీ న్యూ ఇయర్కి మీరందరూ హ్యాపీగా మారుతారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుణ్ణి. 100% చెప్తున్నా, నేను చెప్పిన మాటలు 4 మాటలన్నా పాటించండి, తప్పకుండా మీ లైఫ్ మారుతుంది ఈ సంవత్సరం. ఐ లవ్ యూ మామల్లు, ఆల్ ద బెస్ట్.